లగచర్లలో ఒకటి పెట్టాలనుకో అందరు కలిసి కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి, ఆఖరికి అధికారులు పోతే లొల్లైంది. లగచర్ల జరిగిన సంఘటన ఎవరు సృష్టించిండ్రు, దేనివల్ల సృష్టించిండ్రు? ఈ రోజు ప్రభుత్వం ఒక సంకల్పన చేస్తే అభివృద్ధి జరగొద్దని ఎవరు ఆలోచన చేసిండ్రు? ఎవరు రైతులను ప్రేరేపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని చంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు? ఈరోజు స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈ రోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఈ రోజు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ మన భారతదేశంలో ప్రధానమైన ముఖ చిత్రంగా నిలబడాలని ఆలోచన చేసి ముందుకు నడుస్తా ఉంటే అనేక సందర్భాల్లో కోరినాం అభివృద్ధికి అడ్డు రాకుండి, అడ్డుపుల్ల లేకుండి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు మాకు కాదు అన్యాయం చేసేది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు, ఆపు చేయండి అంటే కూడా వినలేదు. ఈ రోజు నేను మా కేటీఆర్ గారు నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ అనుకున్నాం, కానీ లగచర్లకు పోయి మళ్ళా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. ఇదేంది అధ్యక్ష? ఇంకో దగ్గర ఎక్కడ పరిశ్రమ పెడితే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరగొద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో.